హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషంలు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే టమాటా పికిల్ చేశాను. ఇదైతే మనకు బయట పెట్టుకుంటే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మాత్రం 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు ఈ పికిల్ అనేది. ఎంత చేయరాని వాళ్ళైనా చేసేయచ్చు ఈ కొలతలతో. నేను చెప్తున్నాను, చూసేసేయండి. ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్ల మెంతులు, ఒక 3 స్పూన్ల ఆవాలు తీసేసుకొని బాగా వేపుకున్నాను. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టేసుకొని నేను టమాటాలైతే కేజీన్నర టమాటా తీసుకున్నాను. కేజీన్నర టమాటాలని బాగా నీట్గా కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడిచి కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. కట్ చేసుకున్న ముక్కల్ని ఈ బాండీలో వేసి మనమైతే ఇప్పుడు ఉడికించుకోవాలి. నేను ఇందులో ఆయిల్ అనేది వేయట్లేదు, సాల్ట్ కూడా వేయట్లేదు. ఉట్టి టమాటాల్లో నేను ఉడికిచ్చేస్తున్నాను. అందులో ఏమి వేయట్లేదు అనమాట. నేను కేజీన్నర టమాటాలకి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. మామూలుగా అయితే కేజీ టమాటాలకి 100 గ్రాములు చింతపండు తీసుకుంటారు. నేనైతే కేజీన్నర టమాటాలకి 100 గ్రాముల చింతపండు మాత్రమే తీసుకున్నాను. మేము కొంచెం పులుపు అనేది తక్కువగా తింటాము. అందుకని చెప్పి ఇప్పుడైతే ఈ చింతపండు అయితే నార గింజ లేకుండా తీసుకున్న చింతపండుని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు. ఇలాగే ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ప్రాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాన్ని మనం ఇంకా మూత పెట్టకూడదు. కాస్త మగ్గింది కదా, ఇంకా మనకైతే వాటర్ అనేది వచ్చేసినాయి. ఇంకా అలాగే మూత పెట్టి ఉడికిస్తే వాటర్ అనేది అసలు ఎక్కువైపోతాయి. అందుకని చెప్పి ఇంకా మూత తీసేస్తున్నాను, మూత పెట్టను. ఇంకా పచ్చడికి ఈ మాదిరి ఇంత మాత్రం పెడితే చాలు. ఇంకా చూడండి ఇలా ఉడికిపోయింది చూడండి. మనకి ఈ మాత్రం ఉడికితే చాలు, మరీ మెత్తగా నుజ్జుగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం ఉడికినా చాలు. ఇలా ఉడికిన ఈ టమాటాలని ఇంకా తీసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని ఇంకా చల్లార్చుకుందాము. ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకుంటున్నాను. అది చల్లారలోపు పొడి తాలింపు వేసేసుకుంటాను. నేనైతే ఇక్కడ పల్లి నూనె తీసుకున్నాను. పల్లి నూనె ఒక 150 గ్రామ్స్ ఉంటుంది ఆయిల్, అంత వేసుకున్నాను. ఇంకా పడుతుంది, తర్వాత కూడా వేసుకోవచ్చు మనం అందులో. ఇప్పుడైతే అందులో ఆవాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసేసాను, తాలింపు గింజలు. అవి వేసిన తర్వాత నేను కచ్చా పెచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ అనేది వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యేలోపు కొంచెము పసుపు వేస్తున్నాను. చిటికెడు పసుపు, ఎక్కువ వేయకూడదు, చిటికెడు సరిపోతుంది. చిటికెడు పసుపు అయితే వేసాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే చల్లారేలోపు, ఇది చల్లగా కావాలి బాగా. ఇది చల్లారేలోపు పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడైతే నేను మిక్సీ తీసుకున్నాను. మిక్సీ తీసుకొని ఒక చిన్న కప్పు వెల్లుల్లిపాయలు, గ్రాముల్లో చెప్పాలంటే ఒక 150 గ్రామ్స్ అనుకో వెల్లుల్లిపాయలు, అలా తీసుకున్నాను. తీసుకొని బాగా పొట్టు తీసి శుభ్రంగా అందులోకి వేస్తున్నాను. కప్ అయితే తీసేసుకున్నాను. మిక్సీలో వేసేసి కారం కూడా సరిపడ వేసాను. మేమైతే కారం ఎక్కువగానే తింటాము. పచ్చళ్ళలోనైనా కర్రీస్లోనైనా చాలా ఎక్కువగా తింటాము. ఇందాక నేను మెంతులు ఆవాలు ఏపి పెట్టుకున్న పిండి కూడా ఇందులోనే వేస్తున్నాను. సరిపడ కారం వేసుకున్నాను. కారము ఉప్పు, నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. సన్నప్పు కాకుండా కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు అయితేనే పచ్చళ్ళు చాలా బాగుంటుంది. తీసేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాము. ఓన్లీ ఇవి మాత్రమే మిక్సీ పట్టుకొచ్చాను, చూసారు కదా. ఇంకా ఇందులో నుంచి ఇప్పుడు కారాన్ని కొంచెం పక్కకు తీస్తున్నాను. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత పక్కకు తీసి అందులోనే ఉడికిచ్చి పెట్టుకున్న ఈ టమాటా పేస్టుని అందులో నుంచి కొంచెం తీసి ఇందులోకి వేసి ఇంకా కలిపి మిక్సీ పట్టుకొచ్చుకుంటాను అన్నమాట. ఇంకా మొత్తం మిక్సీ పట్టుకొని రెడీ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా అయిపోయింది చూడండి. ఇలా ఈ మాదిరిగా ఉంటే చాలు, మరీ మెత్తగా పేస్ట్ అవసరం లేదు, అలాగని మరీ బరకగా ఉండకూడదు, మామూలుగా ఉండాలి, మీడియంగా. ఇలా చేసిన దాంట్లో ఇందాక మనము కాచి చల్లార్చుకున్న తాలింపు ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా అది కలిపేసుకొని ఇంకా
ఉప్పు, కారము కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ చూసేసుకొని మనము ఇక్కడే ఇప్పుడు ఇంకా సాల్ట్ గిన తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా అంతే సరిపోతుంది. ఈ పచ్చడి గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్‌లో చాలామంది లైక్ అనేది ఇవ్వట్లేదు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ అనేది ఇయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ పచ్చడి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. కామెంట్ కూడా చేయండి. ఎలా వచ్చిందనేది మీరు కూడా తయారు చేసుకొని మాకు కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.